వేగంగా వెళ్ళాలి, గమ్యానికి చేరుకోవాలి, గురి యొద్దకి వెళ్ళాలి అనే ఆ వేగం అనేది గాడిదలో మనం చూడము. అంటే దాని అర్థం ఏంటంటే ప్రియులారా, ఈరోజు సంఘాలలో, కుటుంబాలలో వేగం లేదు, గుర్రము వంటి వేగం లేదు. ఎక్కడేసిన గొంగళి అక్కడే అన్నట్టు ఆది అపోస్తల రోజులు జరిగిన ఉజ్జీవాన్ని మనం చూస్తున్నాం. ఆది అపోస్తల రోజులో సంఘం ఉజ్జీవింపబడి వేగముగా 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 అభివృద్ధి పొందుతూ వచ్చింది. రక్షించబడిన వాళ్ళు సంఘంలో చేర్చబడుతూ వచ్చారు. సంఘం అభివృద్ధి పొందుతూ వచ్చింది. భూదిగంతాల వరకు వెళ్ళి సువార్త ప్రకటించడం ప్రారంభించారు. అపోస్తలులు అడుగుపెట్టిన ప్రతి చోట సంఘాలు స్థాపించబడుతూ వచ్చింది. ఒక వేగం. శత్రు ఈరోజు సంఘాన్ని ముట్టడి వేయడం వలన, సాతానుడు శత్రు కుటుంబాన్ని ముట్టడి వేయడం వలన ఈరోజు అభివృద్ధిని మనం చూడలేకపోతున్నాం, ప్రగతిని చూడలేకపోతున్నాం. అమెరికా దేశంలో ఒక 600 మంది ఉన్న ఒక సంఘాన్ని ఒక దైవ సేవకుడు నడిపిస్తున్నాడు. ఒక 600 మంది ఉన్న సంఘం అది. గాడిద నడక, బాధ్యత లేని అనుభవం. ఏదో నాకు ఇచ్చిన బాధ్యత నేను నిర్వహిస్తున్నాను, భారాన్ని మోయడం, అలాంటి అనుభవాలు నడుస్తూ 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 చివరికి ఆ సంఘం 600 మంది ఉన్న ఆ సంఘం 60 మందికి వచ్చేసారంటండి. చివరికి ఆ సేవకుడు విసిగిపోయి ఈ పరిచయం నేను చేయలేనని ఆ సేవకు రిజైన్ చేసి వెళ్ళిపోయారంట. ఆ తర్వాత ఆ సంస్థకు సంబంధించిన నిర్ణయించబడిన దైవ సేవకులు ఒక సేవకుని ఆ సంఘానికి అప్పచెప్తే, ఏదో విన్యాసాలు చేయాల్సిన అవసరం లేదు, ఏదో వినూతనంగా సంఘాన్ని నడిపించాలనే అవసరం లేదండి. ఆ దైవ సేవకుడు గుర్రం లాంటి వేగం, దేవుని సన్నిధిలో ప్రార్థించే అనుభవం, ప్రార్థన 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 ప్రార్థించి 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 60 మంది ఉన్న సంఘం అలాగే విస్తరించి 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 ఆ తర్వాత 1000 మందికి వెళ్ళి చేరుకునింది. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. ప్రియమైన వారా, సాతానుడు సంఘాన్ని ముట్టడి వేస్తున్నాడు, కుటుంబాన్ని ముట్టడి వేస్తూ ఉన్నాడు. సంఘంలో జీవం లేక, సంఘంలో ఆశీర్వాదం లేక, సంఘానికి క్షేమం కలగకూడదని, సంఘం విస్తరించబడకూడదని సాతానుడు క్రియ చేస్తుండగా, ప్రేమైన వారలారా, మనం దేవుని స్వరాన్ని వినగలిగితే, దేవుడు తన గర్జనాధ్వనిని వినిపించినప్పుడు మహిమ కలిగిన కార్యాలు జరుగుతుంది. ఆమేన్ చెప్పండి అందరూ గట్టిగా.